వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో మనం ఏం చేస్తున్నామంటే మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ జీ టెస్ట్ అయితే వేయబోతున్నాం. సో జీ అంటే ఫుల్ డ్రైవర్స్ ఎగ్జామ్ అనమాట. మనం ఇక్కడ నుంచి ఒషావా డ్రైవ్ చేసి ఒషావాలో ఇవ్వాలి. సో పీటర్బోర్ సిటీలో కూడా ఉంటుంది కానీ ఆప్షన్ మనం తెలియకుండానే ఒషావా బుక్ చేశాను. సో ఎప్పుడైతే మన కార్ని కోల్డ్ స్టార్ట్ చేసాం, కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం స్టార్ట్. సో మీ కార్స్ అన్ని ఇంకా బ్యాక్ సైడ్ పార్క్ చేయడం స్టార్ట్ చేసాను అనమాట. లాస్ట్ టైం ఈ చెట్టు ఇరిగిపోయింది కదా, చెట్టు ఇరిగిపోయి కార్ కనిపించి ఆ ప్లేస్లో ఎప్పుడు పెట్టట్ల కారు, ఇంకెప్పుడు ఇక్కడే పెడుతున్నాం కారు. సో ఎప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఒషావాకి డ్రైవ్ చేయబోతున్నాం. సో మనకి ఇక్కడ నుంచి ఒషావా ఒక 1 అవర్ డ్రైవ్ ఉండిద్ది. సో 1 అవర్ డ్రైవ్ చేసి మనం ఒషావాలో డ్రైవ్ టెస్ట్ అయిపోతున్నాం. అసలు 3 టైమ్స్ నేను పీటర్బోర్లో ఇచ్చా కానీ ప్రతి సింగిల్ టైం ఏదో ఒక మిస్టేక్ ఉండి ఫెయిల్ చేశారనమాట. సో ఆ రివ్యూస్ అన్ని చదివిన తర్వాత పీటర్బోర్ డ్రైవ్ టెస్ట్ అంతా మంచిగా అనిపించింది. సో అందుకని నేను ర్యాండమ్గా ఒషావా బుక్ చేశాను. కానీ నాకు ఇవాళ బుక్ చేశాను అని చెప్పి నాకు నిన్న తెలియదు అనమాట. నేను జస్ట్ ర్యాండమ్గా డ్రైవ్ టెస్ట్ సైట్ ఓపెన్ చేస్తే యువర్ డ్రైవ్ టెస్ట్ ఇస్ టుమారో అని చూపించింది. సో టోటలీ అన్ప్లాన్డ్గా వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు వెళ్ళేసి ఒషావాలో డ్రైవ్ టెస్ట్ ఎలా జరిగిద్దో చూద్దాం. సో డ్రైవింగ్ మంచిగా నడుపుతాం కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చూసి కావాలని ఫెయిల్ చేస్తారనమాట. అంటే మళ్ళీ నీతో మనీ కట్టించుకుందాం అని చెప్పేసి. ఇక్కడ ఒకసారి డ్రైవ్ టెస్ట్ ఫెయిల్ అయితే నువ్వు మళ్ళీ అటు ఇటుగా $90 పే చేయాలి. సో ఇప్పుడు నేను 2 టైమ్స్ $90 పే చేశాను. ఇది 3rd టైం అనమాట మనం. సో ఇవాళ డ్రైవ్ టెస్ట్ ఎలా జరిగిద్దో ఏమవుతుందో అసలు సెంటర్ ఎలా ఉంటుంది మొత్తం నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ఫార్చునేట్లీ మనం డ్రైవ్ టెస్ట్ జరిగేది రికార్డ్ చేయకూడదు కాబట్టి రికార్డ్ చేయట్లేదు. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒషావా స్టార్ట్ అయ్యి ఒషావాలో డ్రైవ్ టెస్ట్ ఎలా అయిందో చూద్దాం. ఈ గ్యాప్లో మనం వెళ్ళి కొంచెం కుదిరితే ఫ్యూయల్ కొట్టిద్దాం. అలాగే దారిలో ఏమైనా కాఫీ తీసుకొని డైరెక్ట్గా ఒషావా స్టార్ట్ అయిపోదాం. సో బేసికలీ మనం ఫ్యూయల్ వెళ్ళే దారిలో కొట్టేయచ్చు అనమాట. మనకి ఒషావాలో కూడా ఫ్యూయల్ స్టేషన్స్, గ్యాస్ స్టేషన్స్ చాలా ఉంటాయి, వెళ్ళే హైవేలో కూడా చాలా ఉంటాయి. కానీ మనం పీటర్బోర్లో ఎందుకు కొట్టిస్తున్నాం అంటే పీటర్బోర్లో గ్యాస్ ప్రైజెస్ కొంచెం తక్కువ ఉంటాయని బయట చాలా మంది అంటారు అనమాట. అంటే బయట ఫర్ ఎగ్జాంపుల్ నీకు $1.35 $0.40 ఉంటే మనకి సిటీలో $1.12 అలా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు చూపిస్తాను. మనకి ప్రతి ఫ్యూయల్ స్టేషన్కి బయట పెద్ద బోర్డ్ డిస్ప్లే చేస్తారు ఫ్యూయల్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి అని చూడడానికి. సో ఇప్పుడు మనం మన ఇంటి దగ్గర ఉన్న అల్ట్రామార్ గ్యాస్ స్టేషన్కి వచ్చాం అనమాట. సో మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఈ గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తారనమాట. సో మనం అందుకని ఈ గ్యాస్ స్టేషన్కి వచ్చాం. అసలు ఈ గ్యాస్ స్టేషన్లో ఫ్యూయల్ ప్రైజ్లు ఎంత ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో మనం బేసికలీ 3 టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ ఉండిద్ది, రెగ్యులర్, ప్రీమియం. సో మనకు నచ్చిన ఫ్యూయల్ కొట్టచ్చు, ఎందుకంటే మన కార్ ఏదైనా ఎఫెక్టబుల్. సో మనకి ఇక్కడ మీరు డిస్ప్లేలో కనిపిస్తుంటే అక్కడ చూడొచ్చు, మీకు కనిపిస్తుంటే ఫ్యూయల్ ప్రైస్ డిస్ప్లే చేసి ఉంటుంది. సో ఇవాళ అటు ఇటుగా 112.9. సో 112.9 అంటే మనం దాన్ని ఎలా చూడాలంటే $1.12. అంటే 1 లీటర్కి మనకి $1.12 పడిద్ది అనమాట. అంటే మనం జస్ట్ సరదాగా క్యాల్కులేట్ చేద్దాం ఎంత ఉంటుందా అని చెప్పేసి. నేను రీసెంట్ టైమ్స్లో ఇండియా వెళ్ళాను అనమాట. కనీసం ఒక 2 months బ్యాక్ ఇండియా వెళ్ళాను. నేను 2000 ఫ్యూయల్ కొట్టిస్తుంటే కార్లో వెళ్తానే ఉందనమాట. అంటే ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఇక్కడ ఫ్యూయల్ ప్రైజెస్ చాలా తక్కువ. నేను ఫ్రెండ్స్కి చెప్పాను, అరే నాకు అక్కడ ఫ్యూయల్ కొట్టిస్తుంటే అసలు కార్లో ఫ్యూయల్ అయిపోదురా, ఇక్కడ ఏంటి ఫాస్ట్గా ఇంత కాస్ట్ ఎక్కువ ఉందని అంటూ ఉన్నాను అనమాట. ఇండియాలో నేను గుట్టించేటప్పుడు కార్ పెట్రోల్ ప్రైస్ సంథింగ్ 103 104 ఉంది. నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో ఇక్కడ ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎగ్జాక్ట్లీ మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి లీటర్ వచ్చేసి $1.12 అంటే 1.12 into 60 వేసుకుందాం. సో మనకి అటు ఇటుగా 1 లీటర్ ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి ₹67 పడుతుంది అనమాట. సో ప్రీవియస్లీ ఇది కొంచెం ఎక్కువ ఉండేది, $1.50 అంటే ఒక అటు ఇటుగా ఒక $95 అలా ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్లో మా సిటీలో 67.2 అనుకో, అంటే లీటర్కి అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో మనకు అందుకని నా కార్ నార్మల్గా ఒక 1 లీటర్కి 10, నువ్వు నార్మల్గా 100 స్పీడ్ అలా నడుపుతుంటే నీకు 1 లీటర్కి 11 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ అలా మైలేజ్ వచ్చింది అనమాట. నువ్వు కానీ అగ్రెసివ్గా 150 180 200 అలా టచ్ చేస్తుంటే నీకు లీటర్కి 4 to 5 కిలోమీటర్స్ రేంజ్ అయితే మనకు వచ్చింది. సో మనమైతే ఇప్పుడు ఫ్యూయల్ కొట్టించేసుకొని దీని తర్వాత ఒక చిన్న కాఫీ గ్రాప్ చేసుకొని డైరెక్ట్గా మనం హైవే ఎక్కేద్దాం. సో మనమైతే ఇప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టించాం అనమాట. సో ఎందుకంటే ఫ్యూయల్ ప్రైజెస్ మీద ఫ్లక్చుయేట్ అవుతాయని చెప్పేసి, ఎందుకైనా మంచిదని. సో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే మనకి 640 రేంజ్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఫుల్ ట్యాంక్ అనేది 640 రేంజ్ చూపిస్తుంది. సో మనమైతే వెళ్ళేటప్పుడు ఒక కాఫీ తీసుకొని వెళ్ళిపోదాం. Can I get one large TP double? Okay. And do you guys have headbun garlic pastry? Yeah, can you heat it up? Okay. Can you cancel the steep tea and can you add dark roast double? You want a dark roast double? Yeah. Okay. Anything else? Can you cancel the steep tea? You don't want the tea? Yeah. Okay. Yeah, thank you so much.
దీనంత చెత్త కాఫీ షాప్ ఇంక ఉండదు అనమాట. కానీ మనకి ఇంకో ఆప్షన్ లేదు, ఎర్లీ మార్నింగ్ కొంచెం వేడిగా హైవే మీద తాగాలి కాబట్టి ట్రై చేస్తున్నాం. సో వీళ్ళకి కాంపిటీషన్ లేకపోయేసరికి వీళ్ళు చాలా చెత్త ట్రై చేస్తారు. మనం బిల్ కట్టేసి చూద్దాం. సో మనకి ఎంత దరిద్రంగా ఉన్నా కానీ నేను మోస్ట్లీ టిమ్ హార్టన్స్ అనేది అవాయిడ్ చేస్తాను అనమాట. నేను కాఫీస్ అన్ని ఎక్కువ తాగాను, కానీ ఇప్పుడు డ్రైవ్ కదా కొంచెం 1 hour కొంచెం వెచ్చగా ఉండాలని చెప్పేసి వీళ్ళ కాఫీ తీసుకున్నాను. వీళ్ళ దగ్గర అసలు కాఫీ తాగుతుంటే వీళ్ళకి అసలు ఎంత వేడి వాటర్ తాగుతుంటే అనిపిస్తున్నాడు ఫ్లేవర్ వేసుకొని. సో అందుకే మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను. అసలు టిమ్ హార్టన్స్ అస్సలు తాగను, ఎవరికి రికమెండ్ చేయను టిమ్ హార్టన్స్ తాగమని చెప్పేసి. సో వీళ్ళకి అసలు కాంపిటీషన్ లేదనమాట. సో ఇప్పుడు కాఫీస్ అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 3 ఉంటాయి అనమాట. సో టిమ్స్ ఒకటి, స్టార్ బక్స్ ఒకటి, అలాగే మెక్డీ వాడు కూడా అమ్ముతాడు కాఫీస్. సో అన్ఫార్చునేట్లీ ఈ 3 నచ్చవు. మీకు అంత కాఫీ తాగాలనుకుంటే ఖచ్చితంగా కాఫీ మిషన్ కొనుక్కుంటే బెటర్. మా ఇంట్లో కాఫీ మిషన్ ఉంది, కానీ చాలా రేర్గా నేను కాఫీ తాగుతాను. సో ఇప్పుడైతే మనం ఒషావాకి వెళ్ళేసి ఒషావా డ్రైవ్ టెస్ట్ చూద్దాం. సో ఒషావాలో ఫ్యూల్ ప్రైసెస్ కూడా చూద్దాం. చాలా మంది చెప్తారు బయట ఫ్యూల్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉంటాయి, మన సిటీలో చాలా తక్కువ ఉంటాయి అని చెప్పేసి. సో మనమైతే డ్రైవ్ టెస్ట్కి వెళ్ళి డ్రైవ్ టెస్ట్ ఎలా అయితే చూద్దాం. హోప్ఫుల్లీ పాస్ అయితే చాలు. సో లెట్స్ సీ యు గైస్ ఇన్ ద ఒషావా. సో మనమైతే ఇప్పుడు ఒషావా డ్రైవ్ టెస్ట్కి వచ్చేసాం. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఒషావా డ్రైవ్ టెస్ట్ సెంటర్. సో ఇలా మంచి ప్లాజా లోపల ఉండిద్ది అనమాట. సో అన్ఫార్చునేట్లీ కొంచెం హైవే మీద కొంచెం ట్రాఫిక్, ఒక లారీ ఇలా యూనో రివర్స్ అయిపోయింది అనమాట. సో అందుకని ట్రాఫిక్ అంతా జామ్ అయ్యి ఎగ్జాక్ట్లీ నేను 10 minutes ముందు వచ్చాను అనమాట డ్రైవ్ టెస్ట్కి. సో ఇక్కడ రాగానే మనం లోపలికి వెళ్ళేసి సైడ్ ఒక చిన్న బోర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ బోర్డ్స్ మీద మన డ్రైవర్స్ లైసెన్స్ కొడితే మన టెస్ట్కి వచ్చామన్నట్టు ఈ స్లిప్ ఇస్తారు. సో దాని తర్వాత డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ మన దగ్గరికి వచ్చేసి ఈ స్లిప్ తీసుకొని మన లైసెన్స్ వెరిఫై చేసి మళ్ళీ రోడ్ మీద తీసుకెళ్తారు అనమాట. సో ఇంకొక 5 to 10 minutes లోపల డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ వస్తారనమాట. వచ్చేసి మళ్ళీ రోడ్ మీద తీసుకెళ్ళి టెస్ట్ చేస్తారు. సో చూద్దాం, మనం వచ్చిన తర్వాత డ్రైవ్ టెస్ట్ చాలా త్వరగా వచ్చేసాం అనమాట. కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా వెళ్ళిపోదాం. సో మనం అయితే ఫైనలీ డ్రైవ్ టెస్ట్ కాడి నుంచి మనకి జీ అనేది లైసెన్స్ ఇచ్చేసారు. సో మరి చూడొచ్చు బ్యాక్ సైడ్లో డ్రైవ్ టెస్ట్ సెంటర్ ఉందన్నమాట. సో అన్ఫార్చునేట్లీ డ్రైవ్ టెస్ట్కి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఒక 5 to 10 minutes ముందు నాకు షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ నిన్న జిమ్లో కొంచెం ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసరికి అసలు డ్రైవ్ టెస్ట్కి వెళ్ళే ముందు వాళ్ళు క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం, మళ్ళీ అలాగే వచ్చాం కదా అని చెప్పేసి ఇచ్చాను అనమాట. అసలు బేసికలీ మిర్రర్ స్టాన్ చేసేటప్పుడు తల తిరగట్లేదు, ఇంకా అలా మేనేజ్ చేశాను. సో ఎట్లయితే మేము పాస్ అయిపోయాం కదా. సో మనకైతే జీ లైసెన్స్ వచ్చేసింది ఆఫ్టర్ 3 attempts. సో 3 times ఫెయిల్ అయ్యి 4th time పాస్ అయ్యాం కదా. సో ఇంకా మనం జీ లైసెన్స్ నడపచ్చు. మన ఇన్సూరెన్స్ కూడా తక్కువ అవుతుంది, కొంచెం మనం కట్టే ప్రీమియం మరీ తక్కువ అవుతుంది, కానీ కొంచెం తక్కువ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ పీటర్బోస్ సిటీకి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అవుతుంది. సో లోపల కూడా 10 minutes వెయిట్ చేయించి అందరికీ G2 కాడి నుంచి జీకి అప్గ్రేడ్ చేసి మనకు లైసెన్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 hour డ్రైవ్ ఉండిద్ది. డ్రైవ్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా పీటర్బో వెళ్ళిపోదాం. ఈ పెయిన్ తగ్గాయ లేదు, చూద్దాం. దగ్గరలో ఎక్కడైనా మసాజ్ ఉంటే మా జిమ్లో ఫ్రీ మసాజ్ అనమాట, ఇక్కడ కూడా మా జిమ్ మెంబర్షిప్ వర్క్ అవుద్ది. సో మసాజ్కి వెళ్ళి దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే మనమైతే ఫిట్ ఫర్ లెస్ అనే జిమ్కి వెళ్ళొచ్చా అనమాట. సో నా దగ్గర ఫిట్ ఫర్ లెస్ ప్రీమియం మెంబర్షిప్ ఉన్నది, బ్లాక్ కార్డ్ ఉండిద్ది. సో ఈ బ్లాక్ కార్డ్ ఉంటే నువ్వు ఓంటారియో మొత్తంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట జిమ్కి. ఏ జిమ్లోకైనా నీకు యాక్సెస్ ఫ్రీ ఉండిద్ది. నేను అసలుకే ఇవాళ నా ట్యాగ్ తీసుకురాలేదు. సో మనం ఎంట్రన్స్లో బెల్ ఉండిద్ది, బెల్ క్లిక్ చేస్తే వాళ్ళు వచ్చి అడుగుతారు, మన నెంబర్ చూసి వెరిఫై చేస్తారు. సో అలాగే చైర్ మసాజ్ తీసుకున్నా. ఈ మసాజ్ తీసుకున్న తర్వాత చాలా రిలీఫ్ వచ్చింది అనమాట. అంటే ఇందా చాలా పెయిన్ ఉందనమాట, అసలు హెడ్ తిప్పలేకపోతున్నాయి. ఇప్పుడు అంటే 100%లో అట్లీస్ట్ 30 to 40% అయితే మనకి నార్మల్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎలాగో పీటర్ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి దారిలో ఒక ఒషావాలో ఒక తెలుగు స్టోర్ ఉందన్నమాట. సో నేను ఎక్కువ సోషల్ మీడియా వాడాను, కానీ అప్పుడెప్పుడో చూశాను వాళ్ళ దగ్గర మటన్ కానీ నాటుకోడి కానీ ఉంటుందంట. సో చూద్దాం, చికెన్ ఉన్నా కానీ తీసుకుని, ఎందుకంటే లాస్ట్ 10 days నుంచి అసలు నేను మొత్తం బిజీగా ఉండి ఒక్కరోజు కుక్ చేసుకోలేదు. సో ఎవ్రీడే నేను బయట సబ్వే ఆస్మోస్ తింటూ ఉన్నా డైరెక్ట్గా 10-15 days అలాగే తింటున్నా టైం లేక. సో ఇప్పుడు మనకి కొంచెం టైం ఉంది, వాళ్ళంతా ఫ్రీ అయ్యాను. సో వెళ్ళి తీసుకొని మంచిగా ఇంటికి కుక్ చేసుకుందాం. సో చూద్దాం, దేశీ స్టోర్ వాష్వాన్, దాని పేరు నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ సంథింగ్ అలా దేశీ అని ఉండిద్ది. సో మనమైతే అక్కడికి వెళ్ళేసి ఏమన్నా మంచిగా కనిపిస్తే తీసుకొని ఇంటికి వెళ్దాం, లేకపోతే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 1 hour డ్రైవ్ ఉండిద్ది. సో ప్రతి స్మూత్గా క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకొని చిన్నగా ఇంటికి వెళ్దాం. సో మనమైతే ఇప్పుడు దేశీ కార్ట్ ఒషావా చూస్తే మనం చూడొచ్చు, ఇక్కడ ఉంది ఒషావాలో ఉంటుంది. కోడి బొమ్మ, గోటు బొమ్మ వేసి మొత్తం తెలుగు స్టోర్ అనమాట. సో లోపల ఇప్పుడే ల్యాంప్ తీసుకున్నాను. ల్యాంప్ తీసుకున్న తర్వాత ఏమైందంటే అక్కడ జెర్సీస్ అమ్ముతున్నారు. సో ఆర్సీబీ జెర్సీ ఒకటి ఉంటే అవి పర్చేజ్ చేశాను అనమాట. సో మటన్ వచ్చేసి ఒక $50 అయింది, ఇది ఒక $15. సో టోటల్ అటు ఇటుగా 74-68 బిల్ అయింది అనమాట. సో అంతే, మటన్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది బయట ఎక్కడైనా కానీ. సో మనమైతే ఇంకా డైరెక్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఎగ్జాక్ట్లీ మన హౌస్కి అయితే 56 minutes చూపిస్తుంది, 76
kilometers. ఇంకా వెళ్ళిపోదాం, మనం వెళ్ళిపోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంక ఈ IPL అయిపోయేదాకా ఇదే వేసుకొని జిమ్కి వెళ్తా, RCB గ్రాసరీ. సో వెనకైతే విరాట్ అని ఉండేది. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది అంటే చాలా తక్కువలో వచ్చింది బేసికల్లీ. సో జిమ్కి వేసుకెళ్ళడానికి బాగానే ఉంటుంది, పాలిస్టర్ క్లాత్ అనమాట. సో ఇందాక నేను వీడియోలో ముందు పోస్ట్ చేశాను కదా, మా పీటర్బోలో ఫ్యూయల్ ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి, అంటే $112 ఉంది, అంటే $1.12. బయట అయితే ఎక్కువ ఉంటుందని నేను చెప్పాను కదా. సో మనం ఒషావాలో చూపిస్తున్నాను ఒక దగ్గర మనకి ఎంత ఉంది ఫ్యూయల్ ప్రైస్ అనేసి. సో మీకు కానీ వీడియోలో కనిపిస్తుంటే అక్కడ ఎస్ఓ అని చూసారా, ఎస్ఓ అని గ్యాస్ స్టేషన్. సో మనం దగ్గరికి వెళ్ళాక నేను చూపిస్తాను. 134.6 అంటే $1.34 ఉందన్నమాట. సో మీరు ఐ థింక్ ఇప్పుడు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఆ పక్కన స్క్వేర్ బ్రాకెట్లో. సో అంత డిఫరెన్స్ ఉందన్నమాట. అటు ఇటుగా మనకి 20 cents డిఫరెన్స్ ఉంది ప్రైస్లో. మన పీటర్బోలో అయితే $1.12, ఇక్కడైతే $1.30 అంట. $20 అంటే నాట్ ఎ స్మాల్ అమౌంట్. నువ్వు కానీ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే నీకు చాలా సేవ్ అయింది. చాలా మంది చెప్పారు ఇలా చాలా, అందుకే ఇందాక నేను ఫుల్ ట్యాంక్ కొట్టించాను, ఎందుకంటే మళ్ళీ ఫ్యూయల్ ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి. అదనమాట ఈ వీడియోకి. సో నెక్స్ట్ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాను. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.